హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం థంబ్నెయిల్లో చూసినట్టుగానే చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోగలిగే బ్లౌజ్ మోడల్ బ్యాక్ నెక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ బ్లౌజ్ కోసం నేను కుట్టిన బ్లౌజే ఆదికి ఇచ్చారండి. అయితే ఈ మోడల్ కోసం నేను ముందుగా పేపర్ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న వేస్ట్ పేపర్ తీసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేశాను. అలాగే బ్లౌజ్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి బ్లౌజ్ పొడవు, అలాగే నెక్, షోల్డరు, ఆర్మ్ రౌండ్ కోసం డౌన్ మార్క్ చేసుకుని ఇలా మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. నేను నెక్ అండ్ షోల్డర్ కోసం 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఆర్మ్ డౌన్ కోసం వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఆర్మ్ రౌండ్ గీసుకుని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ అండి, మోడలు చూసారు కదా మీరు. అలాగే అనమాట 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత మొత్తం నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ 9.5 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ పెట్టినా పర్వాలేదన్నారని నేను 9.5 ఇంచెస్ పెట్టాను. చూసారా ఇలాగనమాట 9.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇలా అనమాట మొత్తం చేసిన తర్వాత పైనుంచి వీళ్ళు హ్యాంగింగ్స్ అయితే కంపల్సరీ కావాలన్నారండి. ఓపెనే కావాలన్నారు, క్లోజ్ వద్దన్నారు. అందుకనేసి నేను కలిపి మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా ఈ డిజైన్ అయితే ఇలా సింపుల్గా డ్రా చేశానండి. తర్వాత మనం ఏదైతే డ్రాయింగ్ వేసుకున్నామో ఆ డ్రాయింగ్ని బట్టి కట్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింద బ్యాక్ పార్ట్లో కింద వీపు భాగం వచ్చేసి బార్డర్ అండి, వేరేగా అటాచ్ చేస్తున్నాను నేను. ఆ బార్డర్ దాంతోపాటు కలిపి కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు అంత లుక్ అనిపించలేదండి. అందుకని నేను దీన్ని విడిగా చేయబోతున్నాను. ఆ మోడలే మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏదైతే లైనింగ్ ఇచ్చారో ఆ లైనింగ్ తీసుకుని మనం చేసుకున్న పేపర్ కటింగ్ని పెట్టుకుని ఇలా అయితే మొత్తం డ్రా చేసుకోవాలండి. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే సేమ్ డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత చూసారు కదా, నేను ఆర్మ్ డౌన్ ఇంకొకసారి చెక్ చేసుకుని ఇలా ఆర్మ్ రౌండ్ అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కట్ చేసి తీసుకుందామండి. ఇది నెక్ రివర్స్ చేయటమేనండి, అందుకనేసి నేను నెక్ని కట్ చేసేస్తున్నాను. కింద పీసులు ఉన్నాయి కదా దారాలు, ఆ దారాలు ఎక్స్ట్రా కట్ చేసేసి నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ మోడల్ నెక్ కుట్టడం అయితే. ఇలాగనమాట ఒక 1/2 ఇంచ్ వరకు వదిలిపెట్టి ప్యాటర్ను చూసారు కదా, లైనింగ్ని ఎలా కట్ చేశాను అలా కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నానండి. నేనైతే మెయిన్ క్లాత్లోంచి బార్డరు సుమారుగా తీసేసానండి, ఉన్న బార్డర్ అంతా. దాన్ని బట్టి లైనింగ్ కూడా కట్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇది ఎంత కొలత అని నేను స్టిచ్చింగ్ పార్ట్లో మీకు చూపిస్తాను ఎలా చూసుకోవాలని. ఇలా అనమాట ఆ మెయిన్ బార్డర్కి తగ్గట్టు లైనింగ్ కూడా కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఇలా అంతే అండి. చూసారా ఎంత సింపుల్గా మన కటింగ్ అయితే అయిపోయిందో. మనం అయితే ఈ బార్డర్కి లైనింగ్ కట్ చేసి తీసుకున్నాం, మెయిన్ క్లాత్ కట్ చేసి తీసుకున్నాం. అలాగే బార్డర్ పై పక్క ఉండే అప్పర్ పార్ట్కి తీసుకోలేదు కదా మెయిన్ క్లాత్, నేనైతే అప్పర్ పార్ట్కి ఇప్పుడు తీసుకుంటున్నానండి. లైనింగ్ని పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా చూసి ఇలా కట్ చేసి అయితే తీసుకున్నానండి. కటింగ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరకు వచ్చేద్దాం. స్టిచ్చింగ్ వచ్చేసి ఇలా అనమాట. ఫస్ట్ అప్పర్ పార్ట్ తీసుకుని మనం ఏదైతే నెక్ కటింగ్ చేసుకున్నామో ఆ నెక్ కటింగ్ ఇలా అనమాట పైనుంచి నెక్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఇది మధ్యలో హ్యాంగింగ్స్, అలాగే కింది వైపు హుక్స్లు అండి. మొత్తం బ్యాక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ క్లోజ్ ఉంటుంది కదా, అందుకనేసి బ్యాక్ కంపల్సరీ హ్యాంగింగ్స్ పెట్టమన్నారు, బ్యాక్ హుక్స్ పెట్టమన్నారు. కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నేను హుక్స్లు పెడతాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత రెండో వైపును కూడా నేను ఇలాగే స్టిచ్ చేసుకుంటున్నానండి. రెండు విడివిడిగా కలిపి కాకుండా ఒకవైపు ఒక పార్టు ఇంకొక వైపు ఒక పార్టు అన్నట్లుగా కుట్టుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అర్థమవుతుందా మీకు?
ఇలా అనమాట. కుట్టుకున్న తర్వాత నేను మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కింద ఏదైతే 1/2 ఇంచు నడుం దగ్గర వదిలిపెట్టామో అది కూడా కట్ చేసేసుకోవచ్చండి. అది ఎందుకు ఉంచామంటే మనం ముందే కట్ చేసుకున్నాం అనుకో సపరేట్ పార్ట్లుగా నెక్ మనకి కరెక్ట్ కొలత అయితే తెలియదండి, అటు ఇటు జరిగిపోయి బ్రాడ్ అయిపోతుంది. అందుకనేసి నేను అది ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్లని రివర్స్ తిప్పుకుని చక్కగా మెయిన్ క్లాత్ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్ వేసుకున్న ఉంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది కదా. అందుకనేసి చక్కగా అంచుకు పడేలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం అనమాట. 2 పార్ట్లకు కూడా అలాగే కుట్టుకున్న తర్వాత నేను కింది పార్ట్ని ఖర్చులు బయటకు కనపడకుండా ఎలా అటాచ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇలా పూర్తిగా కుట్టేసుకోవాలి. మనం ఏదైతే డిజైను ఎలా అయితే కట్ చేసామో అలాగే కుట్టుకుంటూ వచ్చేయటమే. ఇలాగే రెండో పార్ట్ నెక్ కూడా అలాగే కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మనం దాన్ని చుట్టువైపులా ఒక స్టిచ్ వేసి అటాచ్ అయితే చేసుకుందామండి. అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు ఉంటాయి కదా అవి కట్ చేసేసి తీసేద్దాం. నీట్గా ఉంటుంది కదా చూడటానికి కూడా. ఇలా అనమాట. ఇలా మొత్తం చుట్టువైపులా కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఖర్చులంతా తీసేసుకుంటున్నానండి నేను. ఇలాగే మనం రెండో పీస్ను కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుందండి ఈ మోడలు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇదైతే ఒక చిన్న పాపదేనండి, పెద్దవాళ్ళదేం కాదు. చిన్న పాప అంటే కాలేజ్ పాప అన్నమాట. బాగుంటుంది డిజైన్ అయితే, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా మనం అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బార్డరు అలాగే బార్డర్ పైన పార్ట్ పెట్టేసి ఒకసారి దానిపైన మన ఫ్రంట్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ కొలతతో కుట్టుకుంటాం కదా అది కూడా పెట్టుకుని అది ఎంతవరకు ఉందో చూసుకుని మనకు బార్డర్ ఎంత అవసరమో చూసుకోవాలండి. చూసుకుని దాన్ని బట్టి కట్ చేసి తీసుకోవాలి. నేను ఇది సేమ్ కలర్ లాగా ఉంది కదా బార్డర్ అంటుంది ఏంటి ఈవిడ అనుకోవద్దండి. అది సేమ్ కలర్ కాదండి, పైన వచ్చేసి ఎల్లోయిష్ లాగా ఉంది, కింద గోల్డ్ కలర్ లాగా బార్డర్ సపరేట్ తెలుస్తుందండి. అందుకనేసి ఇలా చేశాను. తర్వాత చూసారా నేను ఓన్లీ లైనింగ్ పెట్టకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ బార్డర్ పైన ఇలా మనం ఇందాక స్టిచ్ చేసుకున్న పైన పీసులు ఏవైతే ఉన్నాయో బాడీ పీసులు బ్యాక్ పార్ట్లోవి అవి పెట్టి చూసారా, అది రాంగ్ సైడ్ ఏటో మెయిన్ సైడ్ ఏటో చూసుకుని పెట్టుకోవాలండి, లేదంటే ఇబ్బంది పడతాం, మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. ఇలా మెయిన్ క్లాత్ ముందు మెయిన్ బార్డర్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దానిపైనుంచి ఇలా లైనింగ్ క్లాత్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగనమాట. ఇలా లైనింగ్ పెట్టి స్టిచ్ చేసామంటే ఇప్పుడు ఖర్చు అనేది బయటికి కనపడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పై నుంచి ఒక కుట్టు వేసుకుని మనం లైనింగ్ని రివర్స్ తిప్పేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది చూడటానికి కూడా మన స్టిచ్చింగ్ అనేది. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. చూసారా ఇప్పుడు నేను లైనింగ్ పై నుంచి కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకుంటే వెనక్కి తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, నీట్గా తిరుగుతుంది. మనం ఏ షేప్లో అయితే కుట్టామో ఆ షేప్లో నీట్గా రివర్స్ అవుతుంది. అందుకే ఇలా తిప్పేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటానండి నేను. ఇలాగనమాట. ఇలా తిప్పేసి ఇప్పుడు పైనుంచి అయితే కుట్టేసుకుందాం. పైనుంచి కుట్టిన తర్వాత మనం కింది వైపు ఓపెన్ ఉంటుంది కదా ఆ కింది వైపును కూడా ఒక స్టిచ్ చేసి క్లోజ్ చేసేసుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మన బ్యాక్ పార్ట్ అయితే మోడల్తో. ఇలాగే మనకు కావాల్సిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజు సింపుల్గా పెట్టాలనుకున్నాను కాబట్టి ఇలా అనమాట. ఇలా పైనుంచి కుట్టుకోవాలి. తర్వాత కింది వైపును కూడా కుట్టేసుకుని ఎక్స్ట్రా పెట్టుకున్నాను బార్డరు అది కూడా కట్ చేసి తీసేస్తాను. ఎక్స్ట్రా పెట్టుకుంటే తప్పేం లేదు కదండి, తక్కువ అయితే ఇబ్బంది పడాలి కదా, అందుకనేసి ఉన్నది ఎక్స్ట్రా పెట్టేశాను. అటువైపు ఒక 2 ఇంచులు ఇటువైపు ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని అలాగే ఉంచి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి తీసేస్తాను అది కూడా. ఇలా అనమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేద్దాం, కట్ చేసి తీసేద్దాం.
ఇప్పుడు మధ్యలోకి మడతేసి పట్టుకోవాలండి. మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మధ్యలోకి మడతేసి పట్టుకుని మధ్యలో మనం కటింగ్ అయితే చేయాలండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి అటాచ్ చేయాలి కదా, దానికోసం అన్నమాట. చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడు మధ్యలోకి ఇలా మడతేసి పట్టుకుని మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు అర్థం అవటం కోసం నేను దానిపైన అయితే స్టిచ్లు అయితే వేస్తున్నానండి. 2 స్టిచ్లు అయితే వేసుకుని మధ్యలో నుంచి కటింగ్ అయితే చేసి చూస్తున్నారా ఇలాగనమాట. ఇలా స్టిచ్ చేసి ఈ మధ్యలో అయితే కట్ చేసేస్తున్నాను. అంటే బ్యాక్ పార్ట్ని 2 సపరేట్ పీసుల్లాగా సపరేట్ చేసేసాను అనమాట. సపరేట్ చేసి నా ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టి ఎటువైపు ఉందో కాజాల పట్టి ఎటువైపు ఉందో చూసుకుని నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేప్పుడు కొంచెం టైం తీసుకోండి. మడత పైనుంచి కింద వరకు సమానంగా ఒకేలాగా వచ్చేలాగా మడతేసి పట్టుకోండి. మడతేసి పట్టుకుని చక్కగా పైనుంచి కిందకి ఒక కుట్టేసేసుకోండి ఉక్సులు పట్టీకి. అదే కాజాల పట్టీకి అనుకోండి, కాజాల పట్టీ బయటకు ఉంటుంది కాబట్టి మనం 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. చూస్తున్నారా ఇలా అనమాట. ఇలా ఉక్సులు పట్టీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను కాజాల పట్టీ కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 తీసుకున్నానండి. దాన్ని లైనింగ్ వైపు నుంచి పెట్టి ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ అయిపోయిన తర్వాత పై వైపుకి మెయిన్ క్లాత్ వైపుకి ఫోల్డ్ చేసి చక్కగా 2 స్టిచ్లు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా పూర్తయినట్టే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్లు అయితే వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ డాట్లు వేయటం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. షోల్డర్ దగ్గర నుంచి మనం కింద నడుము పట్టి వరకు మడతేసి పట్టుకుంటాం. పట్టుకుని ఒక 3.5 ఇంచెస్ వరకు పొడవు ఉండేలాగా చూసుకుని సన్నగా ఒక డాట్ అయితే వేసుకోవాలండి. చూపిస్తాను మీకు అది కూడా. ఇట్లా అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి తీసేసుకోవాలి. డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకున్న తర్వాత మనం కింద నడుము కోసం పట్టీ అయితే అటాచ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ కోసం అటాచ్ చేసుకోండి, లేదంటే మిషన్తో స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే మిషన్ స్టిచ్చే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పట్టు క్లాత్ కదా, పైకి ఏమంత ఇదిగా కనపడట్లేదు, అందుకని మిషన్తో స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మోడల్ నెక్తో చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి. నేను దీనికి హ్యాంగింగ్స్ కుట్టేసి మధ్యలో హ్యాంగింగ్స్ పెట్టానండి. నేను ఫైనల్ లుక్ మీరు చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంటే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా అనమాట. నేను కింద నడుము పట్టి కూడా జాయింట్ చేసేసుకున్నాను. అంతే అండి, బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా రెడీ అయిపోయినట్లే. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్న ఉత్సాహం నాలో కూడా ఉండాలంటే మీరు చేయాల్సిన పని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అండి. అంతే.